Welcome to my channel, friends. Thank you for your supporting. ఈరోజు మనం ఇంట్లోనే మన కిచెన్ వేస్ట్ని ఉపయోగించి ఇంట్లోనే ఎరువు ఎలా తయారు చేసుకోవాలో, మన మొక్కలకి బాగా పెరగటానికి ఎరువు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను అనమాట. దీనికి చిన్న చిన్న రంధ్రాలు చేశాను అనమాట, ఏరేషన్ కోసం అని చెప్పి. అక్కడక్కడ చేశాను. ఇప్పుడు ఇందులో కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో. అవి ఎలా కంపోస్ట్ ప్రిపేర్ అవుతుందో ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెష్గా ఇప్పుడు ప్రిపేర్ అవుతుందన్నమాట, లేటెస్ట్. అంటే మొత్తం ఈ డబ్బా నిండటానికి 1 మంత్ పడుతుంది, ఖచ్చితంగా 1 మంత్ పడుతుంది మనం 1 ఫ్యామిలీకి. సో ఇప్పుడు పెట్టి ఒక 15 డేస్ అవుతుంది, నిండిపోయి 15 డేస్ అవుతుంది. చూడండి వాటర్గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకా డికంపోజిషన్ జరుగుతుందన్నమాట. సో ఆ వాటర్ కింద మట్టిలో కలిసిపోతుందన్నమాట. ఆ మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆ కింద ఉన్న మట్టి కూడా చాలా మంచిగా, అందులో కూడా మొక్కలు మంచిగా పెరుగుతాయి. అది కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కిందది కూడా మనం మొక్కలకి వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు డికంపోజిషన్ సగం కూడా జరగలేదండి, ఇది ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు లోపల మీకు కనిపించట్లేదు కానీ చాలా పురుగులు ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి లోపల. డికంపోజిషన్ జరుగుతూ ఉందన్నమాట, అంటే విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి మొత్తము. ఇది మామూలు మట్టిలాగా అయిపోతుందన్నమాట. 1 మంత్ అయ్యి 1 మంత్ నుంచి పెట్టానన్నమాట. అది మొత్తం పెట్టేసి కూడా ఒక 2 వీక్స్ అయిందనమాట, అందుకే సగానికి వచ్చేసింది. ఇంకా కొన్నాళ్ళు, ఇంకొక 1.5 మంత్ అయితే మొత్తం ఇంకా కిందకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మొత్తం పూర్తిగా డికంపోజిషన్ అయిపోయినట్టు అనమాట. మొత్తం ద హోల్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అంటే 3 మంత్స్ పడుతుంది. అందుకనే 3 డబ్బాలు పెట్టుకున్నాను. 3 డబ్బాలు పెట్టుకోవడం వల్ల ఇది లాస్ట్ది అయిపోయేసరికి ఫస్ట్ది మనం ఫస్ట్ పెట్టుకున్నాం చూడండి, అది చక్కగా యూస్ చేసేయచ్చు. మళ్ళీ ఇది అట్లా సర్కిల్ లాగా ఉంటుందని చెప్పేసి 3 డబ్బాలు పెట్టుకున్నాను అనమాట. ఇది రన్ అవుతుంది, ఇది ఫ్రెష్గా ఉంది, ఇది డికంపోజిషన్ జరుగుతూ ఉందన్నమాట. చక్కగా ఏమన్నా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా బాగా, ఎయిరోబిక్ బ్యాక్టీరియా ఉంటాయి, ఎనారోబిక్ బ్యాక్టీరియా ఉంటాయి. అంటే గాలి కావాల్సినవి ఉంటాయి, గాలి వద్దనుకునేవి కూడా ఉంటాయి. సో మరి వాటికి గాలి తగలటానికని అక్కడక్కడ రంధ్రాలు చేసుకున్నాము నీట్గా. ఇప్పుడు కింద కుండీలో పెట్టడం వల్ల ఏంటి అంటే, దాన్ని కింద లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుంది చూడండి, దానికోసమని కుండీలో పెట్టామన్నమాట. సో ఇది ఇక్కడ చూడండి, దీని ముందుది ప్రాసెస్ జరిగింది, ఇంకొంచెం ప్రాసెస్ ఉందన్నమాట. ఇది ఇంకొంచెం అయితే అయిపోతుంది, ఇంకొక 15 డేస్ అలా పట్టిద్ది. ఇదైతే తర్వాతకి అయిపోతుంది అనమాట. దీని ముందుదనమాట ఇది. సో అప్పుడప్పుడు కొంచెం వాటర్ జల్లుతూ ఉండాలన్నమాట సెకండ్ వన్కి. సో చూడండి, నిండా వేసానండి. నిండటానికే మీకు 1 మంత్ పడుతుంది. చిన్న డబ్బా అనుకుంటారు కానీ మనం వేసే కొద్ది ఏంటంటే అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. 1 మంత్కి నిండుతుంది. 1 మంత్ అయిన తర్వాత నేను ఆపేస్తాను అనమాట, ఇంక పక్కకి పెట్టేస్తాను, ఇంక వేయను అనమాట. 1 మంత్కి ఒకటి అన్నట్టు నేను పెట్టుకున్నాను అనమాట. అది నిండా వేస్తే అది అక్కడికి వచ్చిందండి, కింద దాకా వచ్చేసిందనమాట. డికంపోజిషన్ అయ్యి ఇందులో ఆల్ న్యూట్రియంట్స్, మొక్క పెరుగుదలకి సంబంధించిన అన్ని న్యూట్రియంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇది సెకండ్ వన్. ఇప్పుడు దీని ముందు పెట్టిందనమాట, 3 మంత్స్ అవుతుంది పెట్టి, దీని ముందు పెట్టింది. సో
దీన్ని బాగా ఇట్లా గట్టిగా ఇట్లా చెయ్యాలండి, లేకపోతే రాదనమాట. చేసిన తర్వాతకి ఇప్పుడు దానిలో మంచిగా కంపోస్ట్ అంటారు దీన్ని. కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన దాన్ని కంపోస్ట్ అంటారు. కంపోస్ట్ ఫామ్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు మనం మొక్కకి వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఎక్కువ పెట్టాను, అంతవరకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో మొక్కకి పెరుగుదలకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం సప్లిమెంట్గా ఎన్పీకే ఇవ్వచ్చు, కానీ దానికన్నా కూడా మనం ఆర్గానిక్ మాన్యూర్, ఆర్గానిక్ కంపోస్ట్ వీటికే ప్రిఫర్ చేయాలన్నమాట. సో మనం కిచెన్ వేస్ట్ కూడా చక్కగా సద్వినియోగం చేసినట్టు ఉంటుంది కదండి. కిచెన్ నుంచి పొద్దున్న కూరగాయలు కట్ చేయగానే మిగిలిన, ఫ్రూట్స్ తినగానే మిగిలిపోయినవి అన్నీ తెచ్చి డస్ట్బిన్ నిండిపోకుండా చక్కగా ఇందులో వేసేస్తే చక్కగా మనకి ఒక ఎరువు వస్తుంది, ఏదో మంచి పనికి ఒకటి వచ్చింది అనేది మనకి తృప్తిగా అనిపిస్తుంది. చూడండి చక్కగా ఇది ఫామ్ అయిపోయింది ఇదన్నమాట. సో మనకి ఒక మూల పడేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దాని పని అది చేసుకుని పోతుందండి చక్కగా. సో ఇట్లా నేను ఎప్పుడూ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. దీనికి తోడుగా కౌడంగ కూడా యూజ్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు చూద్దామండి నేను ఎట్లా పెడతానో ఒకసారి. ఇవి అంతకుముందు పెట్టినవి అన్నమాట, ఇప్పుడు వరకు చూపించినవి. ఇప్పుడు నేను ఎలా పెడతానో ఒకసారి మీకు అందరికీ అవగాహన రావటానికి ఒకసారి చూడండి. సో ఇది అంతకుముందు చూపించాను కదండి, డబ్బాకి హోల్స్ పెట్టాను అనమాట. కుండీలో మధ్యలో మట్టంతా తీసేసి మధ్యలో ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. హోల్స్ ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదండి, మంచిగా ఏరేషన్ ఉండడానికి, గాలి వెళ్తా పోతూ ఉండడానికి అన్నమాట. కొన్ని క్రియేచర్స్, కొన్ని పురుగులు కానీ అవి ఏంటంటే మంచిగా గాలి తగులుతుంటే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి వాటికి ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మట్టి వేసాం, కొంచెం ఒక చిన్న దాంతో మట్టి వేసుకున్నాం. సో చూడండి, ఆల్ కిచెన్ వేస్ట్ అంటే కూరగాయ ముక్కలు, కూరగాయల నుంచి వచ్చే వేస్ట్, ఉల్లిపాయలు, ఇట్లాంటివి అన్నమాట. అన్నీ ఫ్రూట్స్ కానివ్వచ్చు ఇట్లాంటివి, అంతేగాని ఉడకబెట్టినవి నాట్ అలౌడ్ అండి. ఓన్లీ రావి మాత్రమే, రావంటే ఓన్లీ పచ్చివి మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేయాలన్నమాట. ఒక మీడియంని అయితే మనం ఇవ్వాలి, బ్యాక్టీరియా మీడియంని ఇవ్వాలి కదండి, మీడియంని అక్కడ ఇవ్వాలన్నమాట. బ్యాక్టీరియా పెరగటానికి, ఏవైనా పురుగులు కానీ ఏదైనా పెరగటానికి మీడియం మట్టిలాగా మట్టి యాడ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో లేయర్ వేసామండి, ఇంకో లేయర్ వేసుకున్నాము. సో ఇది రేపటికి చాలా కిందకి వెళ్ళిపోతుందండి, ఒక 2 డేస్కి చాలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. 1 మంత్ వస్తుంది గ్యారంటీగా. ఒక్క ఫ్యామిలీకి ఈ డబ్బా 1 మంత్ వస్తుందండి, ఇట్లా ఇంత సైజు డబ్బా. సో ఇట్లా సెకండ్ లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేస్తున్నాను. సో ఇట్లా మట్టి వేసుకున్న తర్వాత దాన్ని ఇంకా అట్లా ఉంచేసేయడమే. మూత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి, ఎందుకంటే పైన మట్టి వేసాం కదా. ఇంకా డికంపోజిషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట రేపటి నుంచి. మంచిగా చక్కగా డికంపోజ్ అయిపోయిద్ది. సో ఇట్లా ఈ విధంగా నేను అరేంజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది డికంపోజ్ అయ్యేటప్పుడు కొంత లిక్విడ్ పార్ట్ అనేది బయటకు వస్తుంది, అది డైరెక్ట్గా కుండీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా చాలా 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 మొక్కలకి బెనిఫిట్ అనమాట. చాలా మొక్కల ఎదుగుదలకి, ఆల్ న్యూట్రియంట్స్, మొక్క పెరుగుదలకి సంబంధించి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్కు అందులో కూడా ఉంటాయి అన్నమాట. సో మనం 2 విధాల, లోపల మామూలు సాలిడ్ పార్ట్ యూస్ చేస్తున్నాము, లిక్విడ్ పార్ట్ కూడా వేస్ట్ కాకుండా అట్లా కుండీలోకి పెట్టుకుంటున్నాము అన్నమాట. సో ఈ విధంగా నేను
ఈ విధంగా నేను కిచెన్ వేస్ట్ని మేనేజ్ చేస్తానండి. చాలా ఈజీగా, ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత అసలు ఏముండదండి. 3 డబ్బాలు తెచ్చి అక్కడ పక్కన పడేయటమే. ఫస్ట్ అయితే ఒక డబ్బానే, తర్వాత 2, 3 డబ్బాలు తెచ్చి అక్కడ పడేస్తే చక్కగా దాని పని చేసుకుంటా పోతుంది. సో ఈ విధంగా నేను మేనేజ్ చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా కిచెన్ వేస్ట్ని ఇట్లా మేనేజ్ చేయండి. మంచి పనికి మన కిచెన్ వేస్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా చక్కగా కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.